మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనంలా సాగుతోంది. 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది ఈ యాత్ర. ఎక్కడికక్కడ సీఎం జగన్ కు ప్రజలు భ్రమరథం పడుతున్నారు. దంచి కొడుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. ఊరువాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవునా ఘన స్వాగతం పలుకుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలతో మమైకమవుతున్నారు సీఎం జగన్. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. పేదలు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను చెప్పుకుంటుంటే వారికి నేనున్నానంటూ కొండంత భరోసా ఇస్తున్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఆలూరు నియోజకవర్గం టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాలా పద్మంజ, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, మరో కీలక నేత హరిచక్కర్పాణిరెడ్డి, మాజీ మేయర్ కురువ శశికళ కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అమ్మాయిలే సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత, ఇంటర్ సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత పొందారు. వొకేషనల్లో ఫస్ట్ ఇయర్ 60%, సెకండ్ ఇయర్ 71% ఉత్తీర్ణత అయినట్లుగా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 84%తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉంది. అలాగే 81%తో గుంటూరు రెండో స్థానం, 79%తో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానం సాధించింది. మార్గదర్శి కేసులో న్యాయమే గెలిచిందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2006 వరకు యథేచ్ఛగా డిపాజిట్ల సేకరణ చేశారని, అనుమతి లేకుండా మార్గదర్శి ఫైనాన్షియల్స్ నిర్వహణ జరిగిందన్నారు ఉండవల్లి. తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి కేసు విచారణ బదిలీ కావడం సంతోషకరమని అన్నారు. కేసు వేసినందుకు తనపై అసత్య ప్రచారం చేశారని ఉండవల్లి మండిపడ్డారు. ఈనాడులో ఇష్టం వచ్చినట్లు వార్తల వక్రీకరణ జరుగుతోందన్నారు. ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. సమతానగర్ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వన్ టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉన్నవారిని ఇవాళ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడంపై మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో అరెస్ట్ చేస్తే ఒప్పుకునేది లేదన్నారు. ఘర్షణకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కీలక సూత్రధారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరిని ఆరోపించింది సీబీఐ. ఇండో స్పిరిట్స్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు ఆర్జించేందుకు ప్లాన్ చేశారని పేర్కొంది. నిన్న తిహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. 5 రోజులు కస్టడీ కోరింది. చట్ట ప్రకారం కోర్టు అనుమతితోనే కవితను అరెస్ట్ చేశామని, అరెస్టుకు ముందు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని కోర్టుకు తెలిపారు సీబీఐ తరపు న్యాయవాదులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారాయన. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ 2 కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సిసోడియా. కాగా సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 24 వరకు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మంత్రి ఆతిష్ సింగ్. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శిని తొలగించారని అన్నారు. ఆప్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆ పార్టీ రోజుకు కథనను వండి వారుస్తోందని ఎద్దేవా చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి నిర్వహణ, తాగునీటి అంశాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. బోర్డు చైర్మన్ నందన్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలసౌధలో త్రిసభ్య కమిటీ భేటీ అయింది. సమావేశానికి ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో పలువురు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నోటీసులు ఇచ్చిన నేతలను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినట్లుగా సమాచారం. మరోవైపు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పై బాధితులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నెల్లూరు నగరంలో తన తల్లితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజల స్పందన చూస్తుంటే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోందని నేహారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అభివృద్ధిని అడ్డుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం సదుం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విలువలు లేని రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయంటూ టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు 10,000 పారితోషికం ఇస్తామనడం హాస్యాస్పదమని అన్నారు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలీస్ కేంద్రాలను, రిసెప్షన్ సెంటర్లను సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాలలను, మున్సిపల్ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన వసతులను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా రాజం మండలం జెండాలదెబ్బ సమీపంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. విజయనగరం నుండి రాజం వస్తున్న ఓ సైక్లిస్ట్ వద్ద నుంచి సుమారు 5 లక్షల విలువ చేసే 8 కేజీల వెండి సామాగ్రి పట్టుబడింది. సరైన పత్రాలు లభించకపోవడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాజం పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జంపెన్న శివాలయం వద్ద నాయకులు, కార్యకర్తలతో రామానాయుడు సమావేశం నిర్వహించారు. పార్టీలో తనకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో వచ్చిన పైలా ప్రసాద్కు టికెట్ ఇచ్చి తనను అవమానించారని రామానాయుడు మనస్తాపం చెందారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం వరదయ్యగారిపల్లి గ్రామంలోని 3 ఆలయాల్లో రాత్రిపూట చోరీ జరిగింది. శ్రీ అక్కమ్మ ఆలయంలో, ఆంజనేయ ఆలయంలో, శివాలయాల్లో ద్వారాలకున్న తాళాలు ప్రత్యేక రంపాలతో కోసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీ, బీరువాలో నగదు, అమ్మవారి వస్తువులు చోరీ జరిగినట్లుగా ఆలయ అర్చకులు గుర్తించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు రాజంపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లిలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యే ఆప్యాయంగా స్వాగతం పలికారు. ప్రజలు, గ్రామస్తులంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి రాచమల్లును భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి 23 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాజీనామాను పత్రాలను వాలంటీర్లు ఎంపీడీఓకు అందించారు. అనంతరం చంద్రగిరి పట్టణం దాసరి వీధుల్లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మిని రాజీనామా పత్ర చేసిన వాలంటీర్లు కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వాలంటీర్లను చెవిరెడ్డి లక్ష్మి ఘనంగా సన్మానించారు. రాజీనామా చేసిన వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూనియర్ కళాశాలల మైదానంలో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఓటు వేయాలని అభ్యర్థించారు. కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కొప్పుల ఈశ్వర్. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువల ద్వారా ఆఖరు తడి కోసం ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. నీటి మట్టం తక్కువగా ఉండడంతో గత నెల 31న అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఆఖరు తడి కోసం కనీసం వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేయడంతో స్పందించిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ మోతీసింగ్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. మోతీసింగ్ వాల్టర్ బ్యాంక్ ఖాతా నుండి ఆర్డీఓ కలెక్టర్ అనుమతి లేకుండా 3.55 లక్షల డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకున్నట్లుగా గుర్తించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గ్రామదేవత శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం ఘనంగా జరిగింది. వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు భక్తులు అమ్మవారి జ్యోతులను తలపై ఉంచుకుని లయబద్ధంగా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చౌడేశ్వరి దేవి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అమెజాన్ కొరియర్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. మేడ్చల్ పిఎస్ పరిధి రేకుల బావిలో 2ని అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్లో తాగుబోతు హల్చల్ చేశాడు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. తాగుబోతుకు టీసీకి మధ్య వాగ్వాదం జరిగింది. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దించివేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. గుడిపాల ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గజరాజుల బెడద నుంచి రక్షించాలని అటవీ అధికారులను కోరుతున్నారు. జమ్మూ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా లభిస్తుందని భరోసా ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉదంపూర్లో బీజేపీ విజయ శంఖనాథ్ సభలో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అభివృద్ధి పదంలో నయా కశ్మీర్ ఆవిష్కృతం అవుతోందని అన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా అని సవాల్ విసిరారు ప్రధాని. ప్రధాని మోదీ తరపున బుల్లెట్ రాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రయాగ్రాజ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజ్యలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. మళ్లీ మోదీనే గెలిపించాలని పిలుపునిచ్చారు క్వీన్ రాజ్యలక్ష్మి. తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. శివగంగాలో భర్త కార్తీ చిదంబరం కోసం ఆయన సతీమణి శ్రీనది ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మా ఆయనకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. యూపీ బలంద్ షహర్లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రైతు సమస్యలపై జయంత్ చౌదరి గళమెత్తారు. ఆర్ఎల్డీ అన్నదాతల పక్షానే పోరాడుతుందని స్పష్టం చేశారు జయంత్ చౌదరి. కావేరీ జలాలపై మళ్లీ వివాదం రాజుకుంటోంది. కావేరీ నీళ్లు రాకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని బెంగళూరులో జేపీ నగర్ వాసులు అల్టిమేటం జారీ చేశారు. బెంగళూరులో నీటి కటకట నేపథ్యంలో కావేరీ జలాల అంశం మళ్లీ తెరపైకొస్తోంది. మధ్యప్రదేశ్ తార్లో ఏఎస్ఐ బృందాలు పర్యటిస్తున్నాయి. 22 రోజులుగా బోధ్శాలలో పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ప్రత్యేక నిపుణుల బృందం తార్లో అధ్యయనం చేపట్టింది. మహారాష్ట్ర కళ్యాణ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. యూపీలో చనిపోయిన ఓ వానరానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమేథీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ భారతంలో ఎండలు దంచుకొడుతుంటే తూతుకుడిలో వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా వర్షం కురిసింది. అకాల వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. కర్ణాటక బీజేపీలో లోక్సభ టికెట్ల రచ్చ చల్లారలేదు. శివమొగ్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప. రోడ్ షోగా తరలివళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తనయుడు కర్ణాటక బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర శివమొగ్గ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ రెబల్గా బరిలోకి దిగారు కెఎస్ ఈశ్వరప్ప. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓటింగే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 5,000 మంది విద్యార్థులు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ట్రైకలర్ హీలియం బలూన్స్ గాల్లోకి ఎగరవేశారు. ఏప్రిల్ 19న తొలి దశలో తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వలసలను అడ్డుకునేందుకు మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. ఫ్యామిలీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్ చేయాలంటే వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీలుగా ఉండాలి. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా దీనిని 55% పెంచింది యూకే సర్కారు. బంగారం వెండి ధరలు అందకుండా పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 1,000 రూపాయలు పెరిగింది. అదేవిధంగా కిలో వెండి ధర 1,500 దాకా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 73,310 రూపాయలు కాగా 22 క్యారెట్ల బంగారం ధర 67,200గా ఉంది. ఇక కిలో వెండి ధర 90,000కు చేరి రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 363 పాయింట్ల నష్టంతో 74,675 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 22,654 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సెక్టార్ సూచీల్లో క్యాపిటల్ గూడ్స్ 0.7%, పవర్ సూచీలు 0.4%, యూటిలిటీస్ సూచీలు 0.2% లాభపడ్డాయి. జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మర్సిడెస్ బెంజ్ రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అతక్రితం ఏడాది విక్రయించిన వాహనాలతో పోలిస్తే 10% పెరిగాయని మర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశ తప్పేటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతూ ఉండడం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్స్ తమ ఖర్చులను తగ్గించుకోవడం
ఇదే ఇప్పుడు ఐటీ సంస్థలు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ కాలీవుడ్ నటుడు అరుళ్ మణి కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుది శ్వాస విడిచారు. అరుళ్ మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఇండియన్ సినిమాకు చోటు లభించింది. పాయల్ కపాడియా డైరెక్షన్లో తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ డ్యూ టు దిస్ క్రేన్స్ పామ్ డి ఓర్ అవార్డుకు నామినేట్ అయింది. పాయల కపాడియా తెరకెక్కించిన మొదటి ఫిక్షన్ చిత్రం ఇది. ఐపీఎల్ మ్యాచ్లు చూద్దాం అనుకున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఏప్రిల్ 25న మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను పేటీఎంలో పెట్టిన నిమిషంలోనే సోల్డ్ అవుట్ అని కనిపించడంపై మండిపడుతున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదాపు 10 రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. మరోవైపు ఏపీలో కోస్తా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటున్నాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే సాధారణం కంటే అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని అధికారులు చెబుతున్నారు.